Let the rain wash us now and fall softly on the ground. Let our hearts be open wide and bear the tears that will not dry. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. మేమందరం చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా రోజులాగానే ఈరోజు కూడా ఒక 5 AM రొటీన్ బ్లాగ్, ఈరోజు 4 AM రొటీన్ బ్లాగ్ అనేసి చెప్పొచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఈరోజు ఫైనల్ వీక్ ఆఫ్ సప్త శనివార వ్రతము. ఈరోజు వచ్చేసి 8th వీక్ అనమాట. ఈ మధ్య 8 వీక్స్ కాదు 7 వీక్స్ అని చెప్పేసి అయితే ఒక ధోరణి నడుస్తోంది కదా. కానీ నేను 7 వీక్స్ అనుకోలేదు, 8 వీక్స్ అనుకున్నాను. కాబట్టి వడ్డీ వారం కూడా 8 వీక్స్ కంప్లీట్ చేసి కంక్లూజన్ చేద్దామని చెప్పేసి ఈ రోజు అయితే మార్నింగ్ 4కి అయితే లేచాను. నిజంగా యాక్చువల్ చెప్పాలంటే 3:30కే లేచాను. ఎందుకంటే నైట్ అంతా కూడా పాప అస్సలు నిద్రపోని లేదనమాట. కాకపోతే మనం టైం పంక్చువాలిటీ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం టైం స్కెడ్యూల్ కరెక్ట్గా ఉండాలి అని అంటే మనము నిద్రపోయినా పోకపోయినా మన పని లేచి చేసుకుంటూ ఉంటేనే అదొక పని అవుతూ ఉంటుంది. నిద్రపోలేదని చెప్పేసి మనం 6 చేసామనుకోండి, ఇంకా ఆ తర్వాత అయ్యే పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి. కాబట్టి 3:30కే లేచేసి ఇంకా 5 వరకు కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేసుకొని నేనైతే హెడ్ బాత్ చేసేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి మా వారికి బాబుకి అయితే ప్యాక్ చేశాను. ఆలూ ఫ్రై అయితే చేశాను అనమాట ఈరోజు. ఇంకా మడిగట్టుకొని ఒకేసారి అయితే చేసేసాను. ఎందుకు అని అంటే మళ్ళీ వాళ్ళ అన్నం వండేసిన తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసి మళ్ళీ చేయాలి అని అంటే దేవుడికి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే ఒకేసారి పులిహోర, నేను ఈరోజు చేస్తున్నటువంటి ప్రసాదాలు పులిహోర, దద్దోజనము, పరవన్నము అయితే చేశాను. నువ్వులుండ యాజ్ యూజువల్ ఉండాలి కాబట్టి ఆ అన్నం కోసం నేను కుక్కర్లో ఒకేసారి అయితే పెట్టేశాను అనమాట. దాన్ని నేను విడివిడిగా సెగ్రిగేట్ చేసుకొని పులిహోర, పరవన్నం, దద్దోజనం అయితే చేశాను అనమాట. పులిహోరకి పులిహోర చింతపండు రసం కలిపి పోపు పెట్టాను. దద్దోజనానికి అయితే పెరుగు కలిపేసి పోపు పెట్టేశాను. పరవన్నానికి వచ్చేసి పాలు విడిగా పొంగించేసి ఈ ఉడికిన రైస్ని అయితే దాంట్లో వేసేసి పైనుంచి బెల్లము ఇంకా పోపు అయితే నెయ్యి పోపు, జీడిపప్పు అవన్నీ కూడా వేసేసి పోపు పెట్టేశాను అనమాట. ఇంకా ఎక్కువగా డీప్గా అయితే మీకు చెప్పట్లేదు. నేను ఈరోజు కంక్లూజన్ చేసేసాను అనమాట. ఈరోజు వచ్చేసి మామయ్య గారు, అత్తయ్యకి, బావగారు, మా అక్కకైతే ఇంకా భోజనం అయితే పెట్టానన్నమాట. ఈరోజు లాస్ట్ వీక్ ఆ రోజే వచ్చేసి మా అలంకృతమ్మది 11th వీక్ బర్త్డే అనమాట, 18th. ఇంకా ఆ రోజు బర్త్డేకి నేను ఎక్కువగా థీమ్ నేనేమో అనుకోలేదనమాట ముందు రోజు. ఎందుకంటే నాకు ఈ ప్రిపరేషన్సే సరిపోయాయి కాబట్టి అంత అనుకోలేదు. నాకు ఇంకా ఉన్న జ్యువెలరీస్ మొత్తం మేకప్ ఎక్కువ ఏం లేవు, ఉన్నవి మొత్తం కూడా తీసుకొచ్చేసి అయితే అలా అయితే పెట్టేసి సెట్ చేసి ఫోటో అయితే తీశాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇది సాటర్డే సండే బ్లాగ్ అనమాట. సండే రోజు వచ్చేసి మా మామయ్య గారి బర్త్డే అనమాట. ఇంకా ఆ రోజు మామయ్య గారు ట్రీట్ ఇస్తాను అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళేసి అయితే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, వచ్చే వరకు 4 అయిపోయింది అనమాట. 4:30 అరౌండ్ అయిపోయింది. నేను మీషోలో ఒక 2 ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, లైవ్ ప్లాంట్స్. అవి ఎలా వచ్చాయి అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూశాను, పర్లేదు. ఇది వచ్చేసి పీకాక్ ప్లాంట్ అనమాట. చాలా బాగుంది ప్లాంట్ చూడడానికి. కాకపోతే మాత్రం నేను ఓపెన్ చేసేటప్పుడు కూడా బాగుంది. కాకపోతే నేను ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏమైందనేది చెప్తాను. ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అనమాట. ఇవ్వడానికి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మట్టి కూడా మంచిగా సీల్ ప్యాక్ సూపర్గా చేశారు. కాకపోతే చూస్తున్నారు కదా మీరే, లీవ్స్ ఎలా విరిగిపోయి ఉన్నాయో. స్టెమ్ అంతా కూడా చాలా డెలికేట్గా ఉంది. ఆ లీవ్స్ వచ్చేసి 5 లీవ్స్ దాకా ఊడిపోయి ఉన్నాయండి. లిటరల్లీ నేను చెప్పాలంటే దీన్ని నాటు వేశాను కూడా. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది 220 రూపీస్ అయితే పడింది అనమాట ఈ రబ్బర్ ప్లాంట్. ఇది నేను రిటర్న్ చేసేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే 220 రూపీస్ పెట్టి నేను ఇక్కడే నర్సరీలో తీసుకోవచ్చు.
కాకపోతే ఇంకా ఎక్కువగా ఉంటాయేమో అని చెప్పేసి నేను ఇక్కడ చూశాను. మొన్న రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు నర్సరీలో చూశాను, 250 ఉందన్నమాట రబ్బర్ ప్లాంట్. ఇది నేను రీప్లేస్ చేసుకుందామన్నా కానీ నాకు ఇంకా మళ్ళీ ఎలా వస్తుంది అని చెప్పేసి అనుమానం అనిపించి మళ్ళీ పూర్తిగా రిటర్న్ అయితే పెట్టేశాను. నియర్ బై నర్సరీలో తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి. ఇంకా మొన్న నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ ఉన్నాయి కదా, ప్లాంటేషన్ అయితే చేస్తున్నాను. పైనంతా కూడా చాలా పాడైపోయిందండి. ఇంకొంచెం సెట్ చేసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అయితే వేసుకుందాము అని చెప్పేసి చూస్తున్నాను. గార్డెనింగ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలా ఉన్నారు, చాలా చాలా చాలా. ఎందుకంటే ఆ మధ్య క్లిక్ అయింది మొత్తం గార్డెనింగ్ వీడియోస్ ద్వారానే. ప్లీజ్ అలాగే హోల్డ్లో ఉండండి. అప్కమింగ్ వీడియోస్ ఖచ్చితంగా గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా నాకు పాపతో చాలా చాలా బిజీ అయిపోవడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను. సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా నాకు గార్డెనింగ్ ఇంక్లూడింగ్ ప్రతి వ్లాగ్లో కూడా గార్డెనింగ్ పర్పస్ ఏదో ఒకటైతే ఉంటుందండి. తప్పకుండా స్టే ట్యూన్డ్. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పూర్తిగా తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా పాత మట్టితో ఇంకా కొంచెం ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఫెర్టిలైజర్స్, గ్రాన్యువల్స్ వేసి అయితే మొత్తం రీపాటింగ్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు తీసుకెళ్ళింది రబ్బర్ ప్లాంట్ అనమాట. నేను దీన్ని తీసుకెళ్ళి మంచిగా ప్లాంటేషన్ కూడా చేశాను, అంతా బాగుంది అనిపించింది. కానీ ఒక 1 డే అయిన తర్వాత అండి చాలా లీవ్స్ డ్రై అయిపోవడము, చాలా చాలా ఎట్లా అంటే అసలు నిర్జీవంగా మారిపోయిందనమాట. నాకు ఇంకా దీన్ని ఇంకా ఉంచుకుంటే ఎక్స్పైరీ కూడా అయిపోతుందని ఏమంటారు, రిటర్న్ చేసే టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి నాకు అనిపించి ఇంకా దాన్ని అయితే నేను రిటర్న్ పెట్టేశాను. 220 రూపీస్ వచ్చేసి అరౌండ్ రబ్బర్ ప్లాంట్ పడింది. ఈ పీకాక్ ప్లాంట్ వచ్చేసి 180 దాకా పడింది అనమాట. పీకాక్ ప్లాంట్ ఈ 2 ప్లాంట్స్ కూడా నేనైతే రిటర్న్ చేసేసాను. మీకు రివ్యూ ఎందుకు షేర్ చేశాను అని అంటే, ఎవరైనా నమ్మి తీసుకుంటే ఓకే, కాకపోతే నాకు చాలా డెలికేట్గా అనిపించాయి అని చెప్పేసి నేనైతే ఇంకా రిటర్న్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను కింద బాల్కనీలో ముందు ఫ్రంట్ పెట్టుకుందాము, చాలా కొంచెం గ్రీన్ మిస్ అవుతున్నాము అని చెప్పేసి కింద అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదే పని రివ్యూస్ చూసి మొత్తం రివ్యూ అంతా షేర్ చేసిన తర్వాత ఇంకా ఈ గ్రీన్ అంతా సెట్ చేసేసుకొని ఆ తర్వాత పైన కొంచెం మొక్కలలో గడ్డి పీకేది ఉంటే పీకేసుకొని ఇంకా కిందికి వచ్చేసి అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను. చాలా మబ్బు అయితే పట్టేసింది అప్పటికే. ఇంకా కొంచెం పనులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా నైట్ అయితే అయిపోయింది, డిన్నర్ కంప్లీట్ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ తినే వరకే 4 అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లల వరకు పెట్టేసుకొని మేమైతే పడుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ నాన్నను వాళ్ళ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా ఇంటికి వచ్చేసే వరకు పాపం లేట్ అయిపోతుంది కదా. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత 8 నుంచి వాళ్ళ ఆటలన్నీ ఉంటాయండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఒక 2 days బిఫోర్ అయితే ఈ శారీ అయితే స్టిచ్ చేశాను. ఈ మోడల్ పెట్టి, ఈ మోడల్ బాగుందా, ఎలా స్టిచ్ చేశాను అనేది ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. ఎందుకంటే బాగా కుట్టానా లేదా అని చెప్పేసి. ఇది బోట్ నెక్ పెట్టేసి అయితే బ్యాక్ సైడ్ టెంపుల్ డిజైన్ పెట్టి హ్యాండ్స్కి డ్రాప్స్ అయితే పెట్టి డబల్ కలర్లో అలా అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న స్ట్రిప్ లాగా అయితే పెట్టానమాట. బ్యాక్ సైడ్ బో కూడా పెట్టానమాట. పైన టెంపుల్ కింద బో అయితే పెట్టాను. ఎలా ఉంది, బాగుందా, బాగా కుట్టానా అని చెప్పేసి అయితే ప్లీజ్ లెట్ మీ నో, కామెంట్ డౌన్. ఇదండి ఈరోజుటి వీడియో. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కోరుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.